ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామములో ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని రావటానికి, మీ గృహాల్లో దేవుని వాక్యాన్ని ఈ విధంగా పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం నిమిత్తమై ప్రభువుని ఎంతగానో స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విందామా? దేవుని వాక్యము నిత్య నూతనమైన వాక్యము. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం వింటున్నా కానీ ప్రతిసారి కూడా దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతిసారి కూడా చాలా ఆధ్యాత్మికమైన విషయాలు, ఒక మాటలో చెప్పాలంటే మన జీవితాన్ని బాగు చేసే విషయాలు, మన జీవిత శైలి ముందుకు నడవడానికి తోడ్పడే వాక్యాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో చెప్తాను. మొదటిగా, ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు వింటున్న ఈ వర్తమానం కనీసం ఒక 10 మందికైనా మీరు పంపించండి. ఎందుకంటే ఏవేవో పంపిస్తూ ఉంటాం, అనవసరమైన వాటిని కూడా అనేకులకు షేర్ చేస్తూ ఉంటాం. మరి ఈ వాక్యాన్ని పంపించి చూడండి, వారి జీవితంలో ఏ కార్యము జరిగినా ఆ ఆశీర్వాదము దేవుడు మీ వడిలోనే వేస్తాడు. మంచిది. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28-29 వచన భాగాలు. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలకు కుమ్మరించును. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఆమేన్. చదవబడిన లేఖన భాగంలో రెండు ప్రాముఖ్యమైన కేటగిరీస్ మనకు కనబడుతూ ఉన్నారు. మొదటి వారు ఎవరు అంటే నీతిమంతులు, రెండవది భక్తిహీనులు. ఈ ఇద్దరు కేటగిరీస్ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. వినండి ప్రియమైన దేవుని వారలారా, నీతిమంతులు ప్రపంచంలో ఉన్నారు, భక్తిహీనులు కూడా ప్రపంచంలో ఉన్నారు. నీతిమంతులు అని ఎవరిని పిలుస్తామంటే నీతి మీద నిలబడి నీతిగా బ్రతుకుతూ నీతిని ఆధారము చేసుకొని జీవించేవారిని నీతిమంతులము అని మనం పిలుస్తూ ఉంటాం. భక్తిహీనులు అని ఎవరిని అంటాం చెప్పండి? ప్రార్థన చేసేవారినా, వాక్యం చదివేవారినా, క్రమంగా దేవుని మందిరానికి వచ్చేవారినా, భక్తిలో ఉన్నతమైన శిఖరాలలో ఎదుగుతున్న వారిని భక్తిహీనులు అంటామా? లేదు కదండి. భక్తిహీనులు అని ఎవరిని అంటామంటే ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోయి లోకాన్ని ప్రేమిస్తూ భక్తిని హీనముగా పరిగణిస్తూ భక్తి జీవితంలో దిగజారిపోయిన వారిని, విశ్వాసములో దిగజారిపోయిన వారిని, దేవుని వాక్యాన్ని తమ జీవితంలో నెమరు వేసుకోకుండా వాక్యానుసారమైన జీవితంలో నుంచి తప్పించుకొని లోకానుసారమైన విధానాల్లో బ్రతుకుతున్న వారిని భక్తిహీనులు అంటాం. ఈరోజు ఈ వర్తమానం వీక్షిస్తున్న నువ్వు భక్తిపరుడుగా ఉన్నావా, భక్తిహీనుడిగా ఉన్నావా అనేది ప్రశ్నించుకోమని ఈరోజు ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఎప్పుడు కూడా పరీక్షతో నింపబడిన జీవితం. అది నేను నా ప్రసంగాల్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను ఈ మాటను. ఎందుకంటే ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు ఎగ్జామైన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆధ్యాత్మికమైన బ్రతుకుని ఎప్పుడు ఎగ్జామైన్ చేస్తూ ఉండాలి, పరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ మనం నీతిమంతులు అని అనుకోకూడదు. చాలామందిని మీరు గమనిస్తే వారు తమ జీవితంలో ఎప్పుడూ తామే నీతిమంతులమని వారు తమ జీవితంలో తమకున్న విధానాన్ని బట్టి భక్తి లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, ప్రార్థనా జీవితం లేకపోయినా మేమే నీతిమంతులం అనుకొని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే తమకు తాము నీతిమంతులుగా పరిగణించుకొని ఆఖరికి తమ జీవితాలు కాలగర్భంలో కలిపేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు మనము నీతిమంతులము అని అనుకోకూడదు. ప్రతిసారి కూడా మన ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకునే వారంగా ఉండాలి. మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, కాలేజీకి వెళ్తారు కదా, వాళ్ళకి అప్పుడప్పుడు ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి, అవునా? మీకు ఎప్పుడైనా చెప్పారా మీ పిల్లలు, డాడీ ఈరోజు ఎగ్జామ్ ఉంది, మమ్మీ ఈరోజు ఎగ్జామ్ ఉంది, 1 వీక్ కంటిన్యూస్గా మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, లేకపోతే మిగతా ఎగ్జామ్స్ ఏవో ఉన్నాయని చెప్పి
వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు చెప్పండి? కాలేజీలో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, వాళ్ళకి ఎగ్జామ్ ఎందుకు పెడతారంటే పరీక్ష పెట్టినప్పుడే ఒక విద్యార్థి ఎంత చదువుకున్నాడు, ఆ సంవత్సరం అంతా కూడా ఎంత శ్రద్ధ నిలిపాడు చదువు మీద, ఎంత నేర్చుకున్నాడు అనే విషయాలన్నీ కూడా బయటపడతాయి. కొంతమంది చూడండి, సంవత్సరం అంతా బాగా స్కూల్కి వెళ్తారు, ఎగ్జామ్లో ఒక్క మార్కు కూడా వాళ్ళకి రాదు. ఎందుకో తెలుసా? స్కూల్కి వెళ్ళడానికైతే వెళ్తున్నాడు కానీ చదివింది మాత్రం ఏమీ గుర్తుపెట్టుకోవట్లేదు, అసలు చదవట్లేదు కూడా. అందుకే ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నా, కాలేజ్కి వెళ్తున్నా, ఆఖరికి ఎట్టకేలకు వాడికి మార్క్స్ మాత్రం గమనిస్తే 0 మార్క్స్ వస్తూ ఉన్నాయి. 100కి 9 మార్కులు వస్తాయి. ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినప్పుడు ఆ 9 పక్కన 0 పెట్టుకుంటాడు వీడే. అర్థమవుతుందా నేను చెప్పేది? ఆ 9 పక్కన ఏం పెడతాడు? ఒక 0 కలుపుతాడు. ఇంటికి వచ్చి డాడీకి చెప్తాడు, ఏమని, డాడీ 100కి 90 మార్క్స్ వచ్చాయి, ఏమనుకుంటున్నావు అంటాడు. అప్పుడు తండ్రి ఏమనుకోవాలంటే, అవును మా పిల్లవాడు చాలా క్లవర్ స్టూడెంట్ అండి అనుకోవాలి. చూసారా? చాలామంది ఆత్మీయులు కూడా ఇదే విధంగా ఉన్నారు. తమ జీవితాన్ని పరీక్ష చేసుకునే విధానంలో ఏ ఒక్కరూ కూడా లేరు. తమ్ముడు తామే నీతిమంతులుగా పరిగణించుకుంటూ ఉన్నారు. మందిరానికి వెళ్తున్నాం కదండి, మా అంత భక్తులు ఎవరు లేరండి. దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదండి, మా అంత విశ్వాసులు, మాలాగా ఆరాధించే ఆరాధికులు, మాలాంటి ప్రార్థనా పరులు, యోధులు ఇంకెవరు లేరండి అని చెప్పి తమ్మును తామే పరీక్ష చేసుకోకుండా నీతిమంతులుగా ఎంచుకొని, తమ్మును తామే నీతిమంతులుగా పరిగణించుకొని గోతిలో పడిపోయేవారు కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు. అయితే గమనించండి, అలా మనం ఉండకుండా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎప్పుడూ కూడా పరీక్ష చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనం ఎలా ఉన్నాం? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రభువులో ఎదుగుతున్నామా లేదా? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? భార్య, పిల్లలు, భర్త, మరి మన కుటుంబానికి సంబంధించిన మన రిలేటివ్స్, బంధువర్గాలు ఎవరైతే ఉన్నారో అందరూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుతున్నారా లేదా అని చెప్పి ఎల్లవేళలా ఆధ్యాత్మికమైన జీవితంలో పరీక్ష చేసుకుంటూ, ఆ పరీక్షలో తమ్మును తాము సరిచేసుకుంటూ దేవుని కొరకు ఉన్నతమైన అనుభవాలలో ముందుకు ప్రయాణం చేసేవారు ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించాలి. ఎప్పుడు కూడా మనకు మనమే నీతిమంతులుగా పరిగణించుకోకుండా మనము ఎల్లవేళలా పరీక్ష అనుభవంతో ముందుకు వెళ్ళినప్పుడు, మనల్ని మనము శోధించుకున్నప్పుడు, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకున్నప్పుడే ప్రభు కార్యాలు మన జీవితంలో స్పష్టంగా అనుభవిస్తాం. గమనించండి, నీతిమంతులు, భక్తిహీనులు ఇద్దరు కూడా ఉన్నారు. బైబిల్లో కూడా నీతిమంతులు ఉన్నారు. నోవాహు నీతిమంతుడు అని బైబిల్ చెప్తా ఉంది. అతడు నీతిగా నడిచెను, నీతిని కాపాడుకున్నాడు. ఆ తర్వాత దావీదు కూడా నీతిని కాపాడుకున్నాడు. మోషే నీతి కాపాడుకున్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు మోషేని పిలిచాడు. ఆ తర్వాత చాలామంది భక్తులు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు తమ నీతిని కాపాడుకుంటూ జీవించారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయితే భక్తిహీనులు చాలామంది ఉన్నారు. బైబిల్లో కూడా చాలామంది భక్తిహీనులు ఉన్నారు. అంతెందుకండి, ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తే దేవుని ప్రజలే. దేవుని ప్రజలైనప్పటికీ కూడా వారు తమ జీవితంలో భక్తిలో నుంచి పక్కకు వచ్చిన సన్నివేశాలు చాలా కనబడుతూ ఉన్నాయి. అంతెందుకు, మోషే ఆజ్ఞలు తీసుకోవడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినాలు గడిచిన తర్వాత కిందకి మోషే దిగి వచ్చే లోపల వీళ్ళు విగ్రహారాధన చేయటం ప్రారంభించారు. పోత పోసిన దూడను తయారు చేసుకొని విగ్రహాన్ని ఆరాధించడం ప్రారంభించారు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల్లోనే భక్తిహీనులు కూడా ఉన్నారు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ భక్తి పరులు అనుకోవడంలో ఈ రోజుల్లో తప్పు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచివారు అనుకోవటం తప్పు. సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా నీతిమంతులు అనుకోవటం తప్పండి. సంఘానికి వచ్చే వారిలో కూడా చాలామంది భక్తిహీనులు ఉంటున్నారు. అందుకే బైబిల్లో దేవుడు అన్నాడు, నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో మాత్రం నువ్వు ఉండకు. ప్రియ సోదరి, సోదరుడా, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మందిరానికి వస్తూ కూడా నీ భక్తి జీవితాన్ని సరిచేసుకోకపోతే, సగము లోకానుసారమైన విషయాలు నువ్వు పాటిస్తూ, సగము లోకానుసారమైన పద్ధతుల్లో నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు అపాయమే, దాని ద్వారా నీకు నష్టమే అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నీతిమంతుల గురించి ఇక్కడ రాయబడిన మాట మనం చదివాం కదా. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నిస్తుందట.
నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారి మనస్సు ఎలా ఉంటుందంటే యుక్తముగా ప్రత్యుత్తరం ఇవ్వడానికి ప్రయత్నిస్తుందట. చూసారా, మన మనస్సు అనేది మనకు ఒకటి ఉంది. అందుకే ఇఫ్ యూ అబ్జర్వ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, దేవుడు ఒక మనిషిని తయారు చేసిన విధానాన్ని మనం అబ్జర్వ్ చేయగలిగితే, దేవుడు మనిషిని 3 విధాలుగా కలుగజేశాడు. అదేంటి అంటే ఆత్మ, ప్రాణము, శరీరము. గమనించండి, ఆత్మ, ప్రాణము, శరీరము ఈ 3 కూడా మనస్సుకు కేంద్రీకమై ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. మనసుతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు మనస్సు ఏదైతే చెప్తుందో మనిషి అవి చేయడానికి ఖచ్చితంగా ఇష్టపడతాడు. 100కి 100% ఇది నిజం. మనసులో ఏదైతే అనుకుంటాడో అది మంచిదా చెడ్డదని ఆలోచించకుండా కూడా ఈరోజు చాలామంది ఏమంటారంటే, నా మనసు ఏది చెప్తే నేను అది చేసేస్తానండి, నా మనసులో ఏదనిపిస్తే అది ఖచ్చితంగా చేసేస్తానండి అంటాడు. నేను అంటాను, నీ మనసులో ఏదనిపిస్తే అది చేయడానికి నీ మనసులో అనిపించే ఆలోచన ఎంతకు మంచిదా చెడ్డదా అది నువ్వు గమనించాలి. నీ మనసులో కలిగి ఉన్న ఆలోచన 10 మందికి దీవెనకరమైందైతే, 10 మందికి ఆశీర్వాదకరమైందైతే నీ మనసు చెప్పినట్టు నువ్వు ఖచ్చితంగా వినొచ్చు. దీంట్లో ఏ సందేహం లేదు. నీ మనసులో కలిగిన ఆలోచన దేవుని నామానికి మహిమను తెచ్చేదైతే, నీ మనసులో నీ హృదయములో కలిగిన ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశము, ఆ ఉద్దేశము దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటూ అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవెనకరమైన ఆ ఆలోచన నీ మనసులో గనుక వస్తే, ఆ మాటను చేయడంలో, ఆ మనసు చెప్పిన విషయాన్ని పాటించడంలో ఏమాత్రం కూడా తప్పులేదు. అలా కాకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకముగా, దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకముగా, సాటి మనుషులకు అది వ్యతిరేకమైన ఆలోచన అయితే, సాటి మనుషులకు కీడును కలిగించే ఉద్దేశం అయితే నువ్వు దాన్ని చెయ్యకూడదు అనే విషయాన్ని ఈరోజు బైబిల్ నీకు ఖచ్చితంగా ధృవీకరిస్తూ ఉంది. నీ మనసులో కలిగే ప్రతి ఆలోచన అది దేవుని చిత్తానికి మ్యాచ్ అయినప్పుడు దాంట్లో ప్రొసీడ్ అవ్వటం తప్పు కాదు. కానీ నీ మనసులో కలిగిన ఆలోచన దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉంటూ, దైవ చిత్తానికి వ్యతిరేకముగా ఉంటూ, సగటు మానవులందరికీ కూడా, నీ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరికీ కూడా అది ఖచ్చితంగా కీడును కలిగించేదైతే, ఎస్పెషల్గా నీ జీవితాన్ని పాడు చేసే ఆలోచన నీ మనసులో పుడితే, దాన్ని ఖచ్చితంగా ఆ ఆలోచన నువ్వు మార్చుకోవాలి. నీ హృదయంలో నుండి ఆ ఆలోచనను త్రిప్పివేయాలి. ఆలోచన చేయకుండా నువ్వు ఖచ్చితంగా నువ్వు కాపాడుకోవాలి. ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. అందుకంటాడు, నీతిమంతుని మనస్సు యుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నిస్తుందట. అందుకే ముందు మన మనసు నీతిగా ఉండాలండి. నీతిమంతుని మనసు ఎంత గొప్పదో చూడండి. యుక్తముగా ప్రత్యుత్తరం ఇస్తుందట. యుక్తముగా ప్రత్యుత్తరం ఇస్తుందట. కొంతమందిని ఏదైనా ప్రశ్న అడిగామనుకోండి, సరిగా సమాధానం చెప్పరు. మనం ఇటు కూర్చుంటే ఫేస్ అటు తిప్పి సమాధానాలు చెప్తూ ఉంటారు. మనము పిలుస్తూ ఉంటే వినపడి కూడా పలకరు కొంతమంది. నీతిమంతుని మనస్సు యుక్తముగా ప్రత్యుత్తరం ఇస్తుందట. మరి పిలిచినా పలకని వారు, చెప్పినా వినని వారు, ఏదన్నా ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పకుండా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవారు, సర్వసాధారణంగా కుటుంబాలు ఇవి జరుగుతూ ఉంటాయి. మమ్మీ కానీ డాడీ కానీ ఏదైనా చెప్పారనుకోండి, ఆడేమంటాడో తెలుసా, నాకు తెలీదా, నీకంటే ఎక్కువగా నాకే బాగా తెలుసులే, నువ్వు 10వ తరగతి 10 సార్లు చదివావు, నేను 10వ తరగతి 20 సార్లు చదివాను, నీకంటే నాకు బాగా తెలుసు అంటాడు వాడు. అంటే వాడి మనస్సు యుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చడానికి, ఎలా తప్పు చేసావంట అంటే, చేస్తే ఏంటంటే ఇప్పుడు అంటాడు. అంటే అలా కాకుండా నేను తప్పు చేశాను, ఇది నా కుటుంబానికి అవమానం పుట్టిస్తుంది, ఇది నా జీవితాన్ని పాడు చేస్తుందని ఆలోచన వాడి జీవితంలో కలగట్లేదు. తప్పు చేశావంటే ఏంట్రా అని ప్రశ్నిస్తే వాడి సమాధానం చూసి ఎంత దురుసుగా సమాధానం ఇస్తాడో, ఎంత భయంకరంగా సమాధానం ఇస్తున్నాడో. యుక్తముగా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అంటే వాడి మనస్సు నీతితో నింపబడలేదు, అతడు నీతిమంతుడు కాదు అని మనం గుర్తించాలి. ఒక మాట చెప్తాను వినండి. నీతిగా సమాధానం ఇవ్వనివారు, యుక్తముగా సమాధానం ఇవ్వనివారు, సాత్వికముతో సమాధానం ఇవ్వనివారు, విధేయతతో అడిగిన ప్రశ్నకు సమాధానం జవాబు ఇవ్వనివారు, తల్లిదండ్రులకి విధేయత కలిగి సాత్వికముతో యుక్తముగా నువ్వు సమాధానం ఇవ్వాలి. ఇటువంటి వారు ఎవరైతే ఉన్నారో
వీళ్ళందరూ కూడా నీతిమంతులు కానే కాదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అందుకే తల్లిదండ్రులు నేను ఏదైనా సమాధానం అడిగినప్పుడు, ప్రశ్న అడిగినప్పుడు యుక్తముగా సమాధానం ఇవ్వటం నేర్చుకోవాలి. దైవజనులు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు యుక్తముగా సమాధానం ఇవ్వటం నేర్చుకోవాలి. నీ పైనున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఒక ప్రశ్న నిన్ను వేసినప్పుడు ఆ ప్రశ్నకు యుక్తముగా సమాధానం ఇవ్వడము నువ్వు నేర్చుకోవాలి. బైబిల్లో కయ్యను ఉన్నాడు, తన తమ్ముణ్ణి చంపేశాడు. పొలంలో తన తమ్ముణ్ణి చంపేశాడు. దేవుడు ప్రశ్న అడిగాడు, కయ్యను నీ తమ్ముడు, చెప్పండి కయ్యను నీ తమ్ముడు ఎక్కడ? వేర్ ఇస్ యువర్ బ్రదర్? నీ తోడబుట్టినవాడు ఎక్కడ? నీ తమ్ముడు ఎక్కడ అని ప్రశ్న కయ్యనును దేవుడు అడిగినప్పుడు సమాధానం ఎలా వచ్చింది చూడండి. ఎలా వచ్చింది? వాస్తవానికి ఏం చెప్పాలి? ప్రభువా, నేనే నా తమ్ముణ్ణి చంపేశాను అని తప్పును ఒప్పుకుంటే బహుశా కయ్యను జీవితం మరొక విధంగా ఉండేదేమో. తప్పును ఒప్పుకోలేదు. ఏమన్నాడో తెలుసా? నా తమ్మునికి నేనేమైనా కావలివాడనా? ఇంత స్వీట్గా మీకు చెప్తున్నాను కానీ, అంటే ఈ విధంగా నేను మీకు చెప్తున్నాను కానీ ఆ సన్నివేశాన్ని మీరు గమనిస్తే బహుశా కయ్యను సమాధానం ఎలా ఇచ్చుంటాడు, ఎంత దురుసుగా ఇచ్చుంటాడో. నేనేమన్నా కావలివన్న ప్రభు నా తమ్ముడికి? ఎప్పుడు వాడి చుట్టూ కావలి కాచుకుంటూ కూర్చోవాలా? నాకు మరొక పనులు ఏమన్నా ఉండవా? మరొక కార్యక్రమాలు ఏమీ నాకు ఉండవనుకుంటున్నావా? నా తమ్మునికి ఎప్పుడూ కూడా 24/7 వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో నేను కావలి కాచుకుంటూనే కూర్చోవాలా? నాకు మరొక పని ఏమీ లేదా ప్రభువా అని చెప్తూ బహుశా మాట్లాడుండొచ్చేమో, దురుసుగా సమాధానం ఇస్తుండొచ్చేమో. నేను అంటాను, కయ్యను సమాధానంలో కపటము కనబడుతూ ఉంది. కయ్యను ఇచ్చిన ప్రత్యుత్తరములో కపటము కనబడుతుంది. కయ్యను చెప్పిన ఆన్సర్లో దురుసైన విధానం కనబడుతుంది. కయ్యను చెప్పిన సమాధానములో దైవ చిత్తము లేదు. కయ్యను ఇచ్చిన ప్రత్యుత్తరములో దేవుని మీద ప్రేమ లేదు. చూసారా? ఈ ప్రత్యుత్తరం ఇచ్చేవారు, ఈ విధముగా ప్రత్యుత్తరం ఇచ్చేవారు, వారు తమ జీవితాంతము దేవుని యొక్క శాపములోనే వాళ్ళు మిగిలిపోతారు. జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమాధానం ఎలా ఉంది? ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న నీ ముందు పెట్టినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యే విధానం ఎలా ఉంది నీ జీవితంలో? నీ ప్రత్యుత్తరం ఇచ్చే విధానం ఎలా ఉంది నీ జీవితంలో? తల్లిదండ్రులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి, భార్య కానివ్వండి. భార్య వచ్చి ప్రశ్న అడిగిందనుకోండి, ఏవండి పలానా వస్తువు ఎలా ఆడపెట్టారండి, మీకు ఏమైనా కనపడిందా వస్తువుని అడిగిందనుకోండి, కొంతమంది ఏం సమాధానం చెప్తారు తెలుసా? నీకు కళ్ళు లేవా? ఎత్తుక్కోరాదు? నువ్వు చూసుకోరాదు? నన్ను అడుగుతున్నావేంటి? భార్యతో ఇచ్చే సమాధానం ఇలానా? నువ్వేం చెప్పాలి? నాకు కనపడలేదు, బహుశా అది ఎక్కడో పెట్టుంటానేమో, నేను బయటికి వెళ్తున్నాను, నాకు సమయం లేదు, నువ్వు వెతుకుతా ఉండి లోపల దొరికితే పర్లేదు, లేకపోతే వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెతుకుదాం అంటే ఆ సమాధానం ఎలా ఉంటుందంటే, ఒక ప్రేమను, అంటే భార్యాభర్తల మధ్య ఇంకా ప్రేమను కొనసాగించేదిగా ఉంటుంది, ఇంకా ప్రేమను పెంచేదిగా ఉంటుంది. అలా కాని పక్షంలో దురుసుగా మాట్లాడుతూ సమాధానం ఇస్తే కొన్నిసార్లు భార్య గాయపడుతూ ఉంటుంది. కొంతమంది భర్త వచ్చి భార్యను అడుగుతూ ఉంటారు, ఇంట్లో వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళని అడుగుతూ ఉంటారు, ఏమనంటే, అమ్మా ఏంటి డల్లుగా ఉన్నావు అంటే, నేను ఎలా అయినా ఉంటాను, నీకేంటి డల్లుగా కూర్చుంటే నీకేమైందా? చూసారా సమాధానం? చూసారా? దురుసుగా సమాధానం ఇస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అమ్మ డల్లుగా ఉన్నవేంటి అంటే, హెల్త్ బాగాలేదనో, లేకపోతే అనారోగ్యంగా ఉందనో, లేకపోతే ఏదైనా కొంచెం బాధగా ఉందనో, ఏవండి నాకు ఇలా బాధగా ఉందండి, లేకపోతే ఏవండి ఇలా నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని సాత్వికంతో సమాధానం చెప్తే నీ మీద నీ భర్తకు ప్రేమ ఇంక్రీజ్ అవుతుంది కదా. అలా కాదు. దురుసుగా సమాధానాలు కుటుంబాల్లో భార్యకు భర్తకు మధ్య సమాధానం ఇచ్చే విధానం, దురుసుగా సమాధానం ఇస్తూ ఉంటారు. అలా దురుసుగా సమాధానం ఇస్తూ, కఠినముగా సమాధానం ఇస్తూ, కోపముతో దేశముతో సమాధానం ఇస్తూ, ఆ విధంగా ముందు కొనసాగటం వల్ల ఈరోజు కుటుంబాల్లో ప్రేమ కరువైపోతుంది, సమాధానం కరువైపోతుంది, ఐక్యత కరువైపోతుంది.
భార్యాభర్తలకు ఉన్న ఆ బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ కరువైపోతుంది. దానికి గల కారణం ఏంటి అంటే ఒకరికి ఒకరు యుక్తమైన సమాధానాలు ఇచ్చే అవకాశం లేకపోతా ఉంది. ఈరోజు ఈ వర్తమానం వింటున్న మీ జీవితంలో నీతిమంతుని మనసట యుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చడానికి ప్రయత్నిస్తుందట. మరి నీ మనసు ఎలా ఉంది? ఈరోజు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నువ్వు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తున్నావా? కపటముగా ప్రత్యుత్తరం ఇస్తున్నావా? దేశముతో ప్రత్యుత్తరం ఇస్తున్నావా? లేదా యుక్తముగా? యుక్తము అంటే అర్థం ఏంటో తెలుసా? అనుకూలముగా. అనుకూలముగా. ఈ అనుకూలమైన ప్రత్యుత్తరం ఏం చేస్తుందో తెలుసా? మనిషి ప్రేమను అంటే మనిషిని ఆకర్షిస్తుంది, మనుషుల ప్రేమను ఆకట్టుకుంటుంది, మనుషులు నీకోసం ఇంకా ఏదో చెయ్యాలి అనే కంపాషన్ వారి మీద కలుగుతూ ఉంటుంది, నీ మీద వారికి కలుగుతూ ఉంటుంది. అలా నువ్వు సమాధానం ఇచ్చినట్లయితే ప్రభు కృప నీ పట్ల వెల్లడిపరచబడుతుంది. ఆ తర్వాత భక్తిహీనుల గురించి ఏం రాశారు చూడండి. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలను కృమ్మరించును. అబ్బో, ఒక్కొక్కడి నోరు చూస్తూ ఉంటే ఆ నోరంతా మరి చెడ్డ మాటలతో నింపబడుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు నీకు నోరిచ్చాడుగా అని చెప్పి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడడానికి అవకాశం లేదు. ప్రియ బిడ్డ, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, చెల్లి, అన్న, దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టానుసారంగా నీ నోటిని వాడావనుకో, ప్రజలందరి ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా నీకు ఏర్పడుతుంది. జాగ్రత్త. భక్తిహీనుల నోరట అక్కడ రాశాడు కదా, చెడ్డ మాటలు కుమ్మరించును. ఏం కుమ్మరిస్తున్నావు నీ నోటితో? దీవెనలు కుమ్మరిస్తున్నావా, లేకపోతే చెడ్డ మాటలు కుమ్మరిస్తున్నావా? కొన్ని కుటుంబాలను మనం గమనిస్తే తల్లిదండ్రులైన వారు కూడా, మరి పెద్ద వయసులో ఉన్నవారికి కూడా ఈరోజు జ్ఞానం లేకుండా అయిపోతూ ఉంది. పిల్లల విషయంలో మరి ఏం కుమ్మరిస్తున్నారు మాటలు? ఏ మాటలు, ఏ ఆశీర్వాదం వాళ్ళ మీద కుమ్మరిస్తున్నావు? నేను అంటాను, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి అంటే ప్రతి ఉదయాన్నే నువ్వు లేచిన తరువాత నీ పిల్లల మీద ఆశీర్వాదం ప్రకటించేవాడిగా నువ్వు ఉందువుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఎవరైనా బహుశా వివాహానికి సిద్ధపడుతూ ఉంటే, దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్నవారు ఎవరైనా ఉంటే, వివాహ జీవితంలోకి అడుగు పెడుతున్నవారు కొన్ని రోజుల్లోనో, కొన్ని వారాల్లోనో, కొన్ని నెలల్లోనో దాంపత్య జీవితంలోకి అడుగు పెడుతున్న వారు ఎవరైనా ఈ వర్తమానం వింటున్నవారు ఉంటే, నాదొక ఉన్నతమైన సలహా, మీకు సలహా కాదండి, నాదొక మంచి ఆలోచన మీకు చెప్తున్నాను. అదేంటి అంటే, రేపు దేవుడు మీకు సంతానం ఇస్తాడు, గర్భఫలం దేవుడు నీకు ఇస్తాడు, మంచి కుటుంబాన్ని దేవుడు మీకు ఇస్తాడు, మీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మీ పిల్లలను మీరేం చేయాలంటే ప్రతి ఉదయాన్న పిల్లల మీద ఆశీర్వాదం ప్రకటించేవాడిగా నువ్వు ఉందువుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నీకు సంతానం ఇస్తాడు, ఖచ్చితంగా దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలతో ప్రతిరోజును కూడా ఆనందమైన వాతావరణం గడపాలి. వారిని దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తూ, వారి మీద దైవికమైన ఆశీర్వాదాలు ప్రకటిస్తూ, వారి మీద దైవికమైన దీవెనలు వారి మీద ప్రకటిస్తూ, వారిని దైవికమైన క్రమంలో నీ పిల్లల్ని పెంచగలిగితే వారు పెద్దవారిన తర్వాత దైవికమైన సన్నిధిలో నుంచి తొలగిపోరు అని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సందేహించట్లేదు. అంతేగాని నీ పిల్లల్ని పట్టుకొని, చాలామంది రోజుల్లో పిల్లల్ని పట్టుకొని ఏమంటారు తెలుసా? దరిద్రుడా, దౌర్భాగ్యుడా, పిల్లల్ని పట్టుకొని అనే మాటలు చూసారా? నువ్వు ఇలా అయిపోను, ఎందుకు ఇచ్చాడరా దేవుడు నిన్ను నాకు, ఎందుకు ఇచ్చాడమ్మా నిన్ను దేవుడు నాకు, ఎందుకు పుట్టావు నా కడుపున, ఈ పుటక ఎందుకు అని చెప్తూ పిల్లల్ని ఇష్టానుసారంగా తిడుతూ ఉంటారు. అవతల బజార్లో పిల్లలేమో వాళ్ళకి సంతోషం, వాళ్ళకు ప్రేమ, కడుపును పుట్టిన పిల్లలేమో శత్రువులు. చూసారా స్వార్థపూరితమైన ప్రేమలు తల్లిదండ్రులు ఎలా మోస్తున్నారో? తల్లిదండ్రులారా, నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ నోరును చాలా జాగ్రత్తగా వాడాలి, నీ నోరును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవతల వాళ్ళని పట్టుకొని, అవతల పిల్లల్ని పట్టుకొని నీ పిల్లలతో పోలుస్తూ ఏమంటారంటే, వాడు చూసావు ఎంత గొప్పవాడయ్యాడు, నువ్వు చూసావు ఎంత దరిద్రునిగా ఉన్నావని చెప్పి పిల్లల్ని ఇంక్రీజ్ చేయకుండా, వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా పిల్లల్ని ఏం చేస్తారంటే చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. ఎంతసేపటికి నేను అంటాను ఒక మాట, బహుశా ఆ పిల్లలు వాళ్ళెవరో
ఒక రంగంలో ముందుకెళ్ళారు, ఆశీర్వదించబడ్డారు. ట్రై టు నో యువర్ చైల్డ్ ఎబిలిటీ. నీ పిల్లల యొక్క ఎబిలిటీ కూడా నువ్వు గుర్తించు. వాళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ గుర్తించు. ట్రై టు అండర్స్టాండ్ ద టాలెంట్. ఆ టాలెంట్ అర్థం చేసుకోవడానికి నువ్వు సమయాన్ని వెచ్చించు. నీ పిల్లలు దేంట్లో ముందుకు వెళ్ళగలుగుతారో, దేంట్లో ప్రవీణులుగా ఉండగలుగుతారో, నీ పిల్లల విషయంలో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని నువ్వు గుర్తించి దాంట్లో ఎంకరేజ్ చేయగలిగితే నీకంటే మంచి తల్లిదండ్రులు వాళ్ళకు దొరకరు. ఈ రోజుల్లో చాలామంది నా దగ్గరకు వచ్చి తల్లిదండ్రుల గురించి బాధపడుతుంటారు. ఎందుకో తెలుసా? ఏనాడు కూడా తల్లిదండ్రులు పిల్లలతో యుక్తముగా మాట్లాడినట్టు ఏ రోజు కూడా ఉండదట కొంతమంది జీవితాల్లో. అది చెప్పుకుంటూ చాలామంది ఏడుస్తూ, బాధపడుతూ, దుఃఖపడుతూ ఉంటారు. అలా మీరు ఉండకూడదు. తల్లిదండ్రులుగా ఉన్న నీ నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల మీద ఆశీర్వాదం ప్రకటించాలి తప్ప పిల్లల్ని ఏనాడు కూడా శపితమైన మాటలతో నువ్వు మాట్లాడుకుంటా ఉందువుగాక. హల్లెలూయా. ఆ తర్వాత పిల్లలు కూడా తల్లిదండ్రులతో మాట్లాడే విధానము చాలా మంచిగా మాట్లాడాలి. నోరుంది కదని ఇష్టానుసారంగా మాట్లాడొద్దు. భార్య భర్తలు మాట్లాడుకునేటప్పుడు కూడా మంచిగా మాట్లాడుకోవాలి. భర్త భార్యని పిలిచేటప్పుడు ప్రేమగా పిలవాలి, భార్య భర్తని పిలిచేటప్పుడు ప్రేమగా పిలవాలి. ఇంకా కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఆశీర్వాదకరముగా మాట్లాడగలిగితే వారి జీవితంలో గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు వారు చూడగలుగుతూ ఉంటారు. ఈరోజు నేను అంటాను, నువ్వు ఎలా మాట్లాడుతూ ఉన్నావు? కొంతమంది నా నోరు నా ఇష్టం అని చెప్పి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నీకు నోరు ఇచ్చింది బూతు మాటలు మాట్లాడమన్నా? దేవుడు నీకు నాలుక ఇచ్చింది బూతు మాటలు మాట్లాడమన్నా? బైబిల్లో ఒక మాట ఉంది, యుక్తముగా మాట్లాడువాడు ఎవరైతే ఉన్నాడో ప్రేమను సంపాదించుకుంటాడట అనేక మంది దగ్గర నుంచి. యుక్తముగా మాట్లాడువాడు అనేక మంది ప్రేమను ఏం చేస్తాడు? సంపాదించుకుంటాడు. కపటమైన మాటలు కలిగి మాట్లాడేవాడు, కోపముతో మాట్లాడేవాడు, క్రోధముతో మాట్లాడేవాడు శత్రువులను సంపాదించుకుంటాడు. ఈ మాట గుర్తించండి. క్రోధముతో, కోపముతో, అసూయతో మాట్లాడేవాడు శత్రువులను సంపాదించుకుంటాడు. ప్రేమగా, యుక్తముగా మాట్లాడువాడు అనేక మంది దగ్గర ప్రేమను సంపాదించుకుంటాడు. ఈరోజు నువ్వేం సంపాదించుకుంటున్నావు? నీ మాటలు ఎలా మాట్లాడుతూ ఉన్నావు? నీ మాటల విధానం ఎలా ఉంది? అందుకే ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుల నోరు ఎప్పుడు చూసినా ఏ మాటలట? భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరిస్తుందట. అందుకే దాన్ని బట్టి దేవుడు కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఇప్పుడు భక్తిహీనుల గురించి, నీతిమంతుల గురించి మనం విన్నాం. ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడ్డానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు రక్తములో నువ్వు కడగబడితే, యేసుక్రీస్తు ప్రభు రక్తములో నీ పాపాన్ని కడిగవేసుకొని నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తే, బైబిల్లో బహు చక్కని మాట రాశాడు. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు రక్తము ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతులుగా మారుస్తుంది అనే మాట. ఎందుకంటే నువ్వు భక్తిహీనుడిగా ఉంటే దేవుడు నీకు దూరంగా ఉంటాడు. ఒక ప్రశ్న, దేవుడే నీకు దూరమైతే, దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదమే నీకు దూరమైతే, దేవుడే నీ కుటుంబానికి దూరమైతే, దేవుడే నీ జీవితానికి దూరమైతే, ఈ లోకములో ఎవరు నిన్ను ఆశీర్వదిస్తారు? ఎవరు నిన్ను దీవిస్తారు? ఎలా నువ్వు బ్రతకగలుగుతావు? ఎలా నీ జీవితాన్ని ఆశీర్వాదంలోకి తీసుకొని వెళ్ళగలుగుతావు? నేను అంటాను, ప్రభువు నీకు దూరమైతే ఆహారం తినగలుగుతావా? ప్రభువే నీకు దూరమైతే నిద్రపోగలుగుతావా? ప్రభువే నీకు దూరమైతే ప్రయాణము చేయగలుగుతావా? దేవుడే నీకు దూరమైతే ఈ లోకములో ఎవరు నీకు దగ్గర అవ్వగలరు? దేవుడే నీకు దూరమైతే ఏ క్షేమము నువ్వు చూడగలవు? దేవుడే నీకు దూరమైతే ఏ ఆరోగ్యం నీకుంటుంది? దేవుడే నీకు దూరమైతే నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి, దేవునికి దూరం అవ్వద్దు, దేవుణ్ణి దూరము చేసుకోవద్దు. బ్రతికినంత కాలము దేవునితో అన్యోన్య సహవాసముతో బ్రతుకు. బ్రతికినంత కాలము దేవునితో ఒక ఐక్యత కలిగి బ్రతుకు. బ్రతికినంత కాలము, అయ్యా నీ ఆత్మ నాకు దూరము చేయకయ్యా, నీ సన్నిధిని నాకు దూరము చేయకయ్యా, నీ ప్రసన్నతను నాకు దూరము చేయకయ్యా, నీ మహిమను నాకు దూరము చేయకయ్యా, నీ అభిషేకము నాకు దూరము చేయకయ్యా అని చెప్పి దేవునికి సమీపముగా వచ్చే అనుభవాల్లో నువ్వు ముందు కొనసాగగలిగితే దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము నీ జీవితంలో క్షేమము నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా.
నువ్వు భక్తిహీనుడిగా ఉంటే దేవుడు నీకు దూరం అవుతాడంటే జాగ్రత్త. భక్తిహీనతలో నుంచి నువ్వు బయటకు వచ్చి నీతిమంతుడిగా మార్చబడు. దేవుని యొక్క రక్తము చేత, దేవుని యొక్క సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకొని కల్వరి శిలువలో ప్రభువు నీ కొరకు కార్చిన అమూల్యమైన రక్తము చేత నువ్వు నీతిమంతుడిగా మార్చగలిగితే, బైబిల్లో బహు చక్కని మాట రాశాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ ప్రార్థన అంగీకరించబడాలంటే, నువ్వు చేసే యాచనలు అంగీకరించబడాలి అంటే, నీ విజ్ఞాపన అంగీకరించబడాలి అంటే, దేవుని యొక్క దీవెనలను నువ్వు చూడాలి అంటే, భౌతిక సంబంధమైన దీవెనలు కానివ్వండి, ఆధ్యాత్మికమైన దీవెనలు కానివ్వండి, నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ నీకు కావాలన్నా బైబిల్ చెప్తా ఉంది, నువ్వు నీతిగా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన మీద దేవుడు ఖచ్చితంగా ఆయన చెవిని పెట్టి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు బహు చక్కని మాటలు ప్రభు మాట్లాడి ఉన్నాడు. నీతిమంతులకు భక్తిహీనులకు ఉన్న వ్యత్యాసము ఏంటో ప్రభు మాట్లాడి ఉన్నాడు. మరి ఈరోజు నువ్వు భక్తిగా మార్చబడి, నువ్వు నీతిమంతుడిగా మార్చబడి, నువ్వు ప్రభు కొరకు నిలబడితే ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో అనుభవిస్తావు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాను. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన సందేశము ద్వారా మా ప్రియుల కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మిరాకిల్, ఒక అద్భుతము, ఒక బ్రేక్ త్రూ మీరు జరిగించమని నీ సేవకునిగా వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి విడుదల, అప్పుల భారాల్లో ఉన్నవారికి విడుదల, కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల ప్రభువా. యేసు నామములో అనారోగ్యముతో ఉన్నవారికి విడుదల కలుగచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో, వ్యాపారం కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో, ఒక మంచి ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలని, ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్న వారి జీవితంలో, ఎగ్జామ్స్ కొరకు పాస్ కావాలని ఎదురు చూస్తున్న వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించి మీరు దీవించి బలపరచండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ యు.